జగన్ ప్రధాని మోడీని కలిసి ఇటీవల వినతి పత్రం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగన్ ప్రధానిని ఎందుకు కలిశారో మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే టీడీపీ నేతలు జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల మాత్రం వారు చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ రైతుల కోసమో రాష్ట్ర సమస్యల కోసమో ప్రత్యేక హోదా కోసమో మోడీని కలవలేదని ఒక ప్రధాన పత్రిక వెల్లడించింది. జగన్ మోడీకి ఇచ్చిన వినతి పత్రాన్ని ఆ పత్రిక సాధించింది. అందులో ప్రస్తావించిన విషయాలను వెల్లడించింది. ప్రధానిని కలిసిన జగన్ ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కాకుండా తన సమస్యల పరిష్కారం కోసమే కలిశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను వేధిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేస్తూ 7 పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. టీడీపీ మాయలో పడిన ఈడీ అధికారులు తనను తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయారు. తనను కాపాడాలని కోరారు. ఈ మేరకు జగన్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోన్లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ బిఎస్ గాంధీల పేర్లను ప్రధాని వద్ద ప్రస్తావించారు. వారిద్దరూ టీడీపీతో కుమ్మక్కై తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసమే సిబిఐతో మాపై కేసులు పెట్టించారు. కేసులు నమోదైన 6 ఏళ్ల తర్వాత ఈడీ మరో అడుగు ముందుకేసింది. ఎలాంటి ఆరోపణలు అభియోగాలు లేని నా భార్యను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తూ సమన్లు జారీ చేసింది. కేసు విచారణ పూర్తి చేసిన తర్వాత ఆస్తులను జప్తు చేస్తూ ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. టీడీపీ రాజకీయ ఎజెండాలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రజల్లో నా పార్టీని చులకన చేసేందుకు, టీడీపీకి మేలు చేసేందుకు ఈ సమన్లను తెర మీదకు తీసుకొచ్చారు. టీడీపీకి మేలు చేసేందుకు కేసు విచారణలో ప్రతి చట్టాన్ని, నియమ నిబంధనలను ఈడీ ఉల్లంఘించింది. ఈ మేరకు టీడీపీ ఆ అధికారులను కాపాడుతోంది. వారి పోస్టింగ్ కాలం ముగిసినా బదిలీ చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో వారు టీడీపీ నుంచి ఆదేశాలు తీసుకుని మాపై అమలు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో ఈడీ చేసే ప్రతి చర్య ఏపీ సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను బట్టే ఉంటుంది. ప్రతీకారేచ్ఛతో కూడిన 2 అధికారుల చట్ట వ్యతిరేక చర్యలపై మేము న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా దృష్టి పెట్టి విషయాన్ని పరిశీలించాలి.